హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అస్సలు విడ్డూరం చూడండి. 2 నెలలు దుబాయ్‌లో అయితే కనుక సమ్మర్ హాలిడేస్ అయిపోయి మొన్ననే 2 రోజుల క్రితం సోమవారం స్కూల్ స్టార్ట్ చేశారు. బుధవారం ఏమో పండగొచ్చేసింది. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి కరెక్ట్‌గా వీళ్ళు పండగొచ్చే టైంకి స్కూల్ స్టార్ట్ చేశారు చూడండి. సో పిల్లలైతే గనుక స్కూల్‌కి వెళ్ళిపోయారు. సో హెల్ప్ చేయడానికి పిల్లలు కూడా లేరు. సో అన్ని పనులు నేనే చేసుకోవాలి. వాళ్ళేం చేసేది లేకపోయినా కనీసం టిష్యూ అన్న అందిస్తారు నాకు. సో అది కూడా చేయడానికి లేరు కాబట్టి సో ఫాస్ట్‌గా చేసుకొని మళ్ళీ లంచ్ వాళ్ళొచ్చేసరికి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గనుక ఈరోజు నా లైఫ్ అప్డేట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చాలా ఎక్సైటెడ్‌గా ఉందనమాట మీ అందరితో చెప్పడం. సో మీరు కనుక గెస్ చేసినట్లయితే కామెంట్ చేసేయండి ముందే. లేదంటే గనుక వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మధ్యలో నేనైతే రివీల్ చేస్తాను ఏంటనేది. చూడండి నేనైతే దేవుని విగ్రహాలు, అలాగే దీపరాజునికి ఇవన్నీ కొంచెం క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. సో అలాగే కొంచెం వడ చేద్దామనేసి పప్పు కూడా నానబెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే కనుక ప్రసాదం రెడీ చేస్తాను. వినాయక చవితి అంటేనే స్పెషల్ ఉండ్రాళ్ళు కదా. ఉండ్రాళ్ళు పాయసం అయితే కంపల్సరీ చేసుకుంటారు అందరూను. సో నేనైతే కొంచెం వడ కూడా చేద్దామనేసి కొంచెం పప్పు కూడా వేసాను అనమాట. ఈ విధంగా పండగలు వస్తే మనకి 1-2 రోజుల ముందు నుంచే మనకి పని హడావిడైతే కనుక స్టార్ట్ అవుతుంది. సో కొంచెం అన్ని పనులు చేసుకున్నా మనం ఒక రోజు నైట్ ముందు నుంచే పనులు అయితే కనుక స్టార్ట్ చేసుకోవాలి. సో అందుకని నేనైతే ముగ్గు నైటే వేసాను అనమాట. లేదంటే నాకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతారు ఎవరుంటారని హెల్ప్ చేయడానికి. సో అన్ని పనులు చేసుకోవడానికి టైం కుదరదనేసి ఇంకా నేను ముగ్గు అయితే కనుక బిఫోర్ నైటే వేసుకున్నాను అనమాట. సో రాత్రి పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పడుకోబోయే ముందు వేసేసాను. సో నేను కొంచెం స్పెషల్గా చేద్దామనేసి సో అందుకని కొంచెం ముందే మొదలు పెట్టేశాను అనమాట. లేదంటే కనుక మళ్ళీ ఎంత లేదన్నా ఒక అరగంట అన్న పడుతుంది ఇక్కడ బయట ముగ్గు వేసుకోవడానికి. సో అందుకే మళ్ళీ పొద్దున్నే టైం వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా నేను ముందే స్టార్ట్ చేశాను. సో ఇలా గుమ్మానికి కొంచెం పసుపు రాసేసి బొట్టు పెట్టేశాను అనమాట. సో దానిపైన వేస్తున్నాను. ఎందుకంటే కింద వేయను అనమాట. ఇలానే పైన ఈ గుమ్మంలాగా ఉంది కదా. సో దీని మీదే వేయేస్తాను అనమాట. చూడండి ఈ విధంగా సర్కిల్ చేయాలి. యాక్చువల్గా నాకు ఒక పిక్చర్లో చూసాను అనమాట. సర్కిల్ చేసి లోపల ఇలా చిన్నగా వినాయకుడిని వేసారు. భలే క్యూట్గా ఉంది. సర్కిల్కి నాకు అంత ప్లేస్ అయితే ఇక్కడ సరిపోలేదని ఈ విధంగా హాఫ్ సర్కిల్ లాగా చేసి ఇలా మొత్తం కలర్ చేశాను అనమాట. అలాగే లోపల చిన్న వినాయకుడు భలే వచ్చింది. నాకైతే చాలా ముద్దుగా బాగుంది. ఫస్ట్ టైం వేసాను ఇలా. సో ఇలా సర్కిల్స్ అలా వైట్ డాట్స్ పెట్టాను లోపల. యాక్చువల్గా వాళ్ళు బయట పెట్టారు, నేను లోపల వేశాను. అయినా కూడా ఇంకా మళ్ళీ బయట కూడా ఒక రౌండ్ వేస్తే బాగుంటుంది అనిపించి మళ్ళీ బయటకు కూడా అలా వేస్తున్నాను. మనకి చిన్న చిన్న డబ్బాల్లాగా ఉంటాయి కదా. సో అలా వేసేయడానికి డైరెక్ట్గా నా దగ్గర అవి లేవు. సో అందుకే ఇలా చేత్తో వేశాను. సో మీరు నా ముగ్గు ఎలా ఉందో కంపల్సరీగా చెప్పాలి. నాకైతే చాలా నచ్చింది. సో 100% రాకపోయినా ఒక 80% అయినా బాగుంది. ఈ ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. కొంచెం ఈ లీఫ్ దగ్గర కొంచెం ఖరాబ్ అయినట్టు అనిపించింది కానీ ఈ ఫ్లవర్స్ అవి బాగున్నాయి. ఇంతవరకే గుమ్మం వరకే వేస్తాను. కింద ఇంకా వేయనమాట. మళ్ళీ మనకి మార్నింగ్ కదా కావాల్సింది. మరి ఎవరైనా చెరిపేస్తే మళ్ళీ మన డిసప్పాయింట్ అయిపోతామో, మళ్ళీ మనకి పండగ మూడంతా చెడిపోతుంది. సో వేసిన కష్టం అంతా పోతే. సో అందుకని ఇంకా ఇక్కడ వరకు వేసి ఉంచేసాను. పిల్లలు పడుకోవడానికి వెళ్ళారు. మళ్ళీ పనిమల్ల నేనే లేపుకుని వచ్చి ఎలా ఉందో చూడండి అని చెప్పాను. బేబీ ఆల్రెడీ కొంతసేపు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చి ఆడేసి కింద కొంచెం పోగొట్టేసిందనమాట. ఒక 2-3 రకాల ప్రసాదం అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి కాస్త టైం పడుతుంది. సో అందుకే నేను శారీ పాడవకుండా యాప్రాన్ అయితే కనుక వేసుకుంటున్నాను. ఇది యాప్రాన్ కొత్తగా తీసుకున్నాను. ఇది చూడండి మనకి వెనకాల మళ్ళీ బెల్ట్ లాగా కూడా ఇచ్చారనమాట. సో మనకి పాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ చక్కగా డిజైన్ కూడా కుచ్చులాగా ఇచ్చి బార్డర్ ఇచ్చాడు. సూపర్గా ఉంది నాకైతే. అండ్ వేసుకుంటే ఫస్ట్ టైం వేసుకున్నాను, చాలా బాగుంది. కాలం ఎంత ముందు కన్నా వెళ్ళి ఎన్ని రకరకాల వంటలు వచ్చినా కూడా మనం చిన్నప్పుడు తిన్న ఆ టేస్ట్ రావాలంటే కనుక మన అమ్మ చేసిన వంట అయితే కనుక కంపల్సరీ కనీసం ఈ పండుగల టైంలో అయినా చేసుకోవాల్సిందే. సో నేను ఈరోజు ఎటువంటి కొత్త వెరైటీస్ ఏం చేయకుండా మా అమ్మ చిన్నప్పుడు మాకు ఏం చేసి పెట్టేదో అదే విధంగా ఉండ్రాళ్ళు పాయసం అయితే కనుక నేను ఈరోజు చేస్తాను. సో ముందుగా అయితే స్టవ్కి అలాగే మనం ప్రసాదం చేసుకునే బాండీలకి అయితే కనుక చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టేస్తాను అనమాట. అలాగే పాయసం కోసం పాలు కూడా వేడి చేసేస్తున్నాను. ఈ రవ్వ వచ్చేసి నేను కొంచెం బియ్యం కడిగేసేసి రవ్వలాగా పట్టేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే రవ్వతో చేసే ఉండ్రాళ్ళు నాకైతే చాలా ఇష్టము. రవ్వ ఉండ్రాళ్ళు మనం ఉట్టి పిండితో చేసే కన్నా రవ్వతో చేసినవి చాలా బాగుంటాయి. సో ఎందుకంటే మా అమ్మ పిండితో చేయదనమాట, మేము రవ్వతోనే చేస్తాము. ఇంకా మాకు చిన్నప్పటి నుంచి అదే టేస్ట్ అలవాటు అయిపోయింది. అందుకని ఇంకా ఆ మెమరీ గుర్తెచ్చుకోవాలనేసి నేను ఈరోజు రవ్వతోనే చేస్తున్నాను. చాలా బాగుంటాయి. పచ్చి కొబ్బరి అలాగే పచ్చెనగపప్పు వేసి చేస్తారనమాట. చాలా టేస్టీగా వస్తాయి అనమాట. సో అలాగే పాయసానికి వచ్చేసి నేను కొంచెం బియ్యం పిండిలో వేడి పాలు అలాగే కొంచెం బెల్లం, దానిలో వేసిన బెల్లం కొంచెం తీసేసి దీనిలో కలిపేసి
కాసేపు మూత పెట్టేస్తే మనకి ఆ వేడికి పిండి మగ్గుతుంది. మనం అప్పుడు పాల తాలికలు వేసుకున్నప్పుడు కరిగిపోకుండా ఉంటాయన్నమాట. సో లేదంటే కొంతమంది స్టవ్ మీద ఉడికించి కూడా వేస్తారు. సో నేనైతే అలా చేయకుండా జస్ట్ ఇలా క్యాప్ పెట్టేస్తాను కొంతసేపు, అదే సరిపోతుందనమాట. సో నేనైతే కనుక 2 కూడా ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాను, మళ్ళీ మనకి ఎక్కువ ఆలస్యం అవ్వకుండా. ఉండ్రాళ్ళు అయితే కనుక బెల్లం, కొబ్బరి అలాగే శనగపప్పు వేసి కొంచెంసేపు మరిగిస్తాను అనమాట. సో పప్పు కొంచెం మనకి ఉడుకుతుంది, శనగపప్పు కొంచెం గట్టిగా ఉంటుంది కదా. అండ్ అలాగే పాల తాలికలు కూడా ఈ విధంగా నేను ఈ గ్రేటర్తో చేస్తాను. మనకి మళ్ళీ కొంతమంది చక్రాల గదిలతో అలా చేస్తారు, మళ్ళీ అవన్నీ చేసే పని లేకుండా ఈ గ్రేటర్ కూడా కొంచెం షార్ప్గా ఉంటుంది కదా. సో చాలా ఈజీగా మనకి ఎక్కడ కొంచెం కూడా పిండి మిగలకుండా అయిపోతుంది. అండ్ పాయసము పాల తాలికలు వేసాను కదా, అది నిదానంగా మగ్గుతుంది అనేసి కొంచెం స్టవ్ చేంజ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు దీనిలో రవ్వ వేసే టైం వచ్చింది. మనకి రవ్వ కదా, మనకి అంత ఉండలు కట్టే అవకాశం ఉండదు. అదే పిండి అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, కొంచెం ఎక్కువ ఉండగట్టేస్తుంది పిండి అయితే. సో చూడండి, ఒక 80% వరకు మనకి రవ్వ అయితే ఉడికిపోయింది. సో ఒకసారి ఈ కౌంటర్ మొత్తం చక్కగా క్లీన్ చేసుకుని తర్వాత, ఎందుకంటే ఉండ్రాలు చేసుకోవడానికి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బెల్లం అవన్నీ దంచాను కదా, ఇదంతా కొంచెం ఖరాబ్ అయిపోయింది. సో ఒకసారి మంచిగా క్లీన్ చేశాను. ఈ ఉండ్రాల పిండి ఉడికేలోపు మనకి పాయసం కూడా రెడీ అయిపోయింది. సపరేట్గా నేను బెల్లం పాకం చేసి దీనిలో కలిపేసాను అనమాట. సో ఇదైతే స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఉండ్రాలని మనం స్టీమింగ్ చేసుకోవాలి కదా. సో అది రెడీగా స్టవ్ ఆన్ చేసి వచ్చాను అనమాట, కొంచెం వేడవుతుంది అనేసి. ఇప్పుడు ఉండ్రాళ్ళు చేసే టైము నేను ఎక్కువగా అయితే చేయలేదు, జస్ట్ నా దగ్గర కప్పు చూసారు కదా, ఆ కప్పుతో 2 కప్పులకి వేసాను. సో పిల్లలు ఇంకా నేనే కాబట్టి మా వారు ఎలాగో తినరు, సో అందుకే కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను. చూడండి, ఉండ్రాలు చేయడం అయితే కనుక అయిపోయింది. అండ్ అలాగే పప్పు వేసాను చెప్పాను కదా, సో కొంచెమే వేసాను, 2 కప్స్ వరకు. అది కూడా సో అది కూడా రుబ్బేసి పెట్టేశాను. ఉండ్రాళ్ళు ఇలా కుక్కర్ క్యాప్ పెట్టాను, ఎందుకంటే చూడండి కొంచెం ఎక్కువగా వచ్చినాయి పైకంట. నార్మల్ క్యాప్ సరిపోవట్లేదు మనకి, స్టీమింగ్ పట్టదనేసి కొంచెం ఇదైతే కొంచెం ఎత్తుగా ఉంది కదా, సో ఇది పెట్టి క్లోజ్ చేశాను. తర్వాత ఇంకా వడ కూడా చేస్తున్నాను. సో ఇది కూడా అయిపోతే మనకి ప్రసాదం వండడం అయితే కనుక ఫినిష్ అయిపోతుంది. సో వడ ఏంటంటే కొంచెం ప్రసాదం వరకే చేస్తాను, మిగతాది నేను తర్వాత లంచ్ టైంలో కుక్ చేస్తాను అనమాట. సో అందుకని అది వేసేసాను. ఈలోగా అవి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటే నేను మిగతా పని చేసుకుంటాను. ఇంకా యాప్రాన్తో అయితే కనుక మన పని అయిపోయింది. చూడండి, భలే ముద్దిగా ఉంది కదా. దీన్ని రోజు ఇంకా ఇక్కడ తగిలించేసి ఉంచేస్తాను. సో ఎప్పుడన్నా ఈ విధంగా కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు లేదంటే శారీ వేసుకున్నప్పుడు మాత్రమే వాడతాను, రోజు అయితే వాడను. సో ఒకసారి ఇప్పుడు వెళ్ళి ముగ్గు చూద్దాము, రాత్రి అనగా వేశాను, ఉంచారా చెరిపారా అని. సో బాగానే ఉంది, ఎవరు దీని జోలికి వచ్చినట్లేరు. సో ఈ విధంగా మనం పైన వేసుకుంటే ఏంటంటే సేఫ్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఫ్రైడే వేసుకుంటాను కదా, సో ఎట్లేదన్నా ఒక 2-3 రోజులైనా ఉంటుందన్నమాట. అదే కిందకి వేసేస్తుంటే ఎవరో ఒకరు నడుస్తారు కదా. అందులోనూ మన రూమ్ దాటి 2 రూమ్లే ఉన్నాయి. సో ఎవరన్నా చేయని, ఇంకెవరిని మనం అడగడానికి లేదు కాబట్టి, సో అందుకనే నేను పైన వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనకి పూజకి కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మనం రకరకాల ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా, ఏది మర్చిపోకుండా ఉండాలనేసి సో ముందే పెట్టేస్తున్నాను పక్కన. మా వారిని వచ్చేటప్పుడు నిన్న పత్రికలు కానీ పువ్వులు ఏది కనిపిస్తే అది తీసుకొచ్చేసాయి, నా దగ్గర ఏం లేవని చెప్తే ఇంకా వాళ్ళు వర్క్ చేసే చోట ఈ గన్నేరు చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. సో కనీసం అవన్నీ తీసుకురా అంటే ఇంకా కొన్ని తీసుకొచ్చారు. ఇంకా ఈరోజు పూజకైతే ఇంత మట్టుకే నాకు ప్రాప్తి దొరికింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయకుడిని చేయడానికి నేను కొంచెం పసుపు అలాగే బియ్యం పిండి కలిపేసి కొంచెం హాట్ వాటర్ వేసేసి పక్కన పెట్టాను అనమాట. సో మనకి కొంచెం గట్టిగా అవుతుంది అనేసి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వడ కూడా తీసి పక్కన పెట్టేస్తాను. సో ఇలాగ వేగిపోయింది. అండ్ పూజకి కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం పూజ గది దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టేసి చేస్తున్నాను అనమాట. ముందు ఇలా దేవుడి ఫోటోలకి పెట్టేసుకుంటే ఆ తర్వాత వినాయకుడిని చేసుకోవడం మొదలు పెట్టచ్చు. సో ఆ పని అయిపోయిన తర్వాత నేను ఇంకా వినాయకుడిని చేయడం స్టార్ట్ చేశాను. సో ఎప్పుడు కూడా నేను ఈ విధంగా పిండితోనే చేస్తాను. కొంతమంది మట్టితో కూడా చేసుకుంటారు కదా, సో మట్టి అయితే నాకైతే అందుబాటులో లేదు కాబట్టి సో ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా పిండి అలాగే పసుపు కలిపేసి చేస్తాను. కొంతమంది ఏంటంటే మైదా లేదంటే గోధుమ పిండి వాడతారు. బియ్యం పిండి కన్నా మనకి కొంచెం స్టిక్కీనెస్ ఉంటుంది కాబట్టి అదైనా వాడుకోవచ్చేమో, కానీ నేనైతే ఎందుకనే కానీ నేను ఎప్పుడు కూడా బియ్యం పిండితోనే చేస్తాను. బియ్యం పిండిలో మనకి ఎక్కువ స్టార్చ్ ఉండదు కాబట్టి కొంచెం పగుళ్ళలాగా మనకి అంతా ఏమంటారు మౌల్డ్లో అవదనమాట. సో అయినా కూడా నేను ఇంకా బియ్యం పిండితో అలవాటు నాకు ఫస్ట్ నుంచి కూడా. సో ఈ విధంగా చేసేసి లవంగాలతో ఐస్ కూడా పెట్టేసి కుంకుమతో ఇలా బొట్టులాగా పెట్టేశాను. మన బుజ్జి కనిపోయే భలే ముద్దుగా ఉన్నాడు. సో నా కూతురు అంటే ఇంకా చూసి మురిసిపోయేది. అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా పెట్టేసాను అనమాట. అస్సలైన సంగతి మర్చిపోయాను. సో వినాయక చవితి అంటేనే స్పెషల్, మనం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకి బొట్టు పెట్టుకుంటాం కదా, సో అదే మర్చిపోయాను అనమాట. సో తర్వాత చేద్దాంలో అనేసాను అనుకున్నాను, కానీ ఇంకా ప్రసాదం హడావిడిలో పడేసి మర్చిపోయాను అనమాట. సో నేను ఒకటి చూపిస్తాను చూడండి. గణపయ్యది డోర్కి బోర్డు పెట్టాము. వక్రతుండ మహాకావ్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్న కురు మే దేవ సర్వకాయేషు సర్వదా.
అండ్ దిస్ ఈజ్ శ్రావణీస్ ఫ్యామిలీ. ఇది వచ్చేసి మేము లాస్ట్ టైం గ్లోబల్ విలేజ్లో తీసుకున్నాం అనమాట. సో అక్కడ అప్పటికప్పుడుకి మనకి ఇలా అంటే బోర్డు ఆల్రెడీ వాళ్ళకి రెడీగా ఉంది. నేమ్స్ వచ్చేసి మనం ఏది కావాలంటే అది పెడితే వాళ్ళు అలా వాళ్ళ దగ్గర ఆల్రెడీ లెటర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మనకి స్టిక్ చేసి ఒక అరగంటలో ఇచ్చారు. నెక్స్ట్ మిగతా డోర్స్ కూడా బొట్టు పెట్టేసి ఇంకా నేను ప్రసాదం అయితే కనుక తీసుకొచ్చేసాను. అలాగే మరొక ముఖ్యమైన పని వినాయక చవితికి చేయాల్సింది చదువు బాగా రావాలనేసి ఈ విధంగా పుస్తకాలకి బొట్టు పెట్టుకుంటాం కదా. సో ఇది కూడా కంపల్సరీగా చేసుకోవాలి. సో ఇంట్లో ఉన్న పిల్లల పుస్తకాలన్నింటికి చక్కగా బొట్లు పెట్టేసుకొని ఈ విధంగా దేవుడి దగ్గర పెట్టుకుంటే దేవుని ఆశీస్సులు మన పిల్లలకి బాగా వస్తాయి. పర్టికులర్గా నేను పిల్లలకి చెప్పి కొన్ని బుక్స్ ఇంట్లో ఉంచుకున్నాను అనమాట, ఇలా దేవుడి దగ్గర పెడదామనేసి. ఫైనల్గా పూజకి అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కనుక మనం పూజను స్టార్ట్ చేద్దాం. పిల్లలు లేకపోయినా ఇంకా లియోగాడికి హారతి ఇచ్చాను. వీడు చూడండి, సో ఎప్పుడు వెళ్ళమంటే వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. బనానా చూసేసరికి వాడు ఇంకా నా మాట వినట్లేదు. బనానా అంటే చాలా ఇష్టం వాడికి. సో అందుకని బనానా చూసి ఇంకా వెళ్ళిపోతున్నాడు దగ్గరికి. ఇంకా గట్టిగా అన్నాననేసి ఇంకా లోపల కూర్చోకుండా బయటికి పరిగెత్తేసాడు. సో నిన్న నేను వచ్చేసి బాల్కనీ మొత్తము శుభ్రం చేశాను. శుభ్రం అంటే జస్ట్ మాపింగ్ కాకుండా 3 బకెట్స్ వాటర్ తెచ్చి మరీ మొత్తం కడిగేశాను. చాలా రోజులైంది బాల్కనీ క్లీన్ చేసి. ప్లాంట్స్కి మీ దగ్గర ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అబ్బా. ఎన్ని మొక్కలు కొన్నా అన్నీ చనిపోతున్నాయి. చూడండి మందారం మొక్క కూడా ఎలా అయిపోయిందో. కొని 2 ఏళ్ళు అయింది, అసలు కనీసం మళ్ళీ తిరగపుచ్చుకోలేదు. చాలా చాలా డబ్బులు పెట్టి కొంటున్నా కూడా కనీసం అసలు కొన్ని రోజులు కూడా ఉండలేదు అనమాట మన ఇంట్లో. అది నా వెనకాలదైతే 150 dirhams పెట్టి కొన్నాము, ఇండోర్ ప్లాంట్ అన్నారని. సో అది కూడా ఒక నెల ఏమో ఉంది, తర్వాత అది కూడా చనిపోయింది. ఇంకా బయట పెట్టేసాం దాన్ని. లియో బయటికి వెళ్ళడని వాడితో పాటు వెళ్ళిపోయాను. కానీ చూడండి, సో ఈ విధంగా నేనైతే కనుక పూజ చేసుకున్నాను. ఈ విధంగా డెకరేట్ చేశాను. మా ఇంట్లో అయితే కనుక పైన పాలవెల్లి కడతారు కదా. సో నేనైతే అది తెచ్చుకోలేదు ఇంకా ఇక్కడికి. సో నెక్స్ట్ టైం వెళ్తే కనుక సో దాని గురించి ఆలోచించాలి. సో అందుకని ఇంకా ఫ్రూట్స్ ఈ విధంగా ఇలా పెట్టేశాను. బుజ్జి కనపయ్యే చేతిలో ఉండ్రాలు కూడా పెట్టాను అనమాట. చిన్న చిన్నగా భలే ఉన్నాయి. పొద్దున్న ఇవన్నీ చేసుకోవడానికి టైం ఉండదులే. ఇంకా ముగ్గును ఇంకా వినాయకుడిని నైట్ చేసుకుందాంలే అనుకున్నాను. ఫస్ట్ ప్లానింగ్లో ఉందనమాట. మళ్ళీ ఇంకా ఎందుకన్నా చేయాలనిపించట్లేదు. ఏంటంటే ఇంకా మార్నింగ్ సరే లేట్ అయినా చేసుకుందాంలే అనేసి ఇంకా ఆపేసాను. సో అప్పటికప్పుడు చేసుకుంటే అదొక తృప్తి ఏంటో కానీ, అందుకని ఇంకా ముగ్గు వరకే వేసి నైట్ ఆపేసాను అనమాట. సో ఇవన్నీ చేసేసరికి కాస్త లేట్ అయ్యి నాకు టైం చూడండి కరెక్ట్గా 12 అయింది. నిన్న ఏదో వీడియోలో చూశాను, మనకి కొంచెం 10, 11 ఈ రేంజ్లో మన ముహూర్తం బాగుంది పూజ చేసుకోవడానికి అనేసి. ఇంకా ఏంటంటే అవన్నీ పెట్టుకుంటే మనకి అవ్వదు పని. సో అందుకని నేను ఇంకా నార్మల్గా చేసుకున్నాను. సో పండగ అంటే పండగే కదండి, ఇంకా ఏముంది మనకి ముహూర్తాలతో పని అనేసి. ఇంకా పూజ అంతా అయిపోయినాక పిల్లలు బాగా గుర్తొచ్చారు. ఎందుకంటే ఉండ్రాలు చూస్తే చాలా అలా పైకి వేస్తారు వాళ్ళు. మన గృహప్రవేశం అప్పుడు చేస్తాం కదా, ఆ విధంగా అదే చేస్తారు. ఉండ్రాలు కనిపిస్తే వాళ్ళకి అదొక ఆనందం అనమాట, అలా ఎగరేస్తే పైకి. అండ్ అలాగే ప్రతి పుట్టిన చోట కూడా ఈ విధంగా మేము ఉండ్రాలు పెడతాము. మీరు కూడా ఇలా పెడతారా లేదా ఒకసారి కామెంట్ చేయండి. అద్దం కనిపిస్తే చాలు ఒకసారి చూసుకుని రావాల్సిందే. అందులోనూ శారీ కట్టుకుంటే 10 సార్లైనా చూసుకుంటాము. సో ఇంకా ఫస్ట్ మీల్ వచ్చేసి ఇంకా వాటర్ అయితే కొంచెం తాగేసాను అనమాట. 12 అయింది కదా. సో పొద్దునుంచి ఒక చుక్క కూడా నీళ్లు తాగలేదు. ఏంటో సర్ప్రైజ్ అన్నారు, లైఫ్ అప్డేట్ అన్నారు, ఏమి చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఆగండి. ఇంకా సేపట్లో నేను చెప్పాలనుకున్నది శుభవార్త మీ అందరితో షేర్ చేసుకుంటాను. కనీసం ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి చాలు. అండ్ ఫైనల్గా అయితే కనుక ఉండాలి, టేస్ట్ సూపర్ ఉంది. స్వీట్ నాకు చాలా ఇష్టము. ఈ ఉండాలు రవ్వతో చేసింది. గెటప్ చూసి షాక్ అవ్వకండి. నేను లంచ్ చేయడం కోసం శారీ మీద నైటీ వేసేసాను, మళ్ళీ శారీ పడకుండా. అదొక కంఫర్ట్ నైటీ ఎంతైనా కూడా. సో మళ్ళీ శారీ చేంజ్ చేయడం ఇష్టం లేక సో అందుకని ఇంకా దాని మీద వేసేసాను అనమాట. అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. కొంచెం మిగిలిన పిండితో వడ కూడా చేసి సో ఎవరి కోసమో రెడీ చేస్తున్నాను చూడండి. నేను చెప్పబోయే శుభవార్త ఇప్పుడు నేను తీసుకెళ్లే దానిలో ఉంటుంది అనమాట. సో చూసేయండి. సో నేనైతే కనుక గారెలు ఈ విధంగా కొంచెం అరిటాకులో పెట్టేసి అల్యూమినియం ఫాయిల్లో చుట్టేసాను. కొంచెం కర్రీ వచ్చేసి ఇది పొట్లకాయతో చేశాను అనమాట. సో అండ్ ఇంకొక బాక్స్లో వచ్చేసి వడ కూడా పెట్టేశాను. అండ్ కుకుంబర్ లంచ్ బాక్స్ అయితే కనుక ప్రిపేర్ చేశాను. అండ్ నాతో పాటు వచ్చేసేయండి ఏంటో చెప్పేస్తాను మీకు. అండ్ నేనైతే కనుక లంచ్ తీసుకొని వెళ్ళిపోతున్నాను.
లోపలే ఉంటే నేను చూపించిపోయే సర్ప్రైజ్ మీకు ఎలా తెలుస్తుంది, వచ్చేసేయండి నాతో పాటు. ప్రతి ఒక్కరం కూడా ఎన్నో కలలు కంటాం జీవితంలో, కానీ కొన్ని మాత్రమే నెరవేరుతాయి. సో నాకున్న డ్రీమ్స్లో ఒకటైతే కనుక నెరవేరింది. సో అది అయితే కనుక మీరు అందరితో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే కనుక టడై, సో నా వెనకాల కనిపించే కారు ఐఎమ్ గోయింగ్ టు బి డ్రైవ్. సో నాకైతే కనుక చిన్నప్పటి నుంచి బైక్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే టైంలో అలా బైక్ మీద వెళ్ళాలని ఎంత ఆశో. సో అది నెరవేరలేదు, కానీ పెళ్ళయి 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకైతే కనుక దుబాయ్లో కార్ నేర్చుకునే అవకాశం అయితే కనుక వచ్చింది. సో ఫైనల్గా నాకైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చేసింది అనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు బి డ్రైవ్. సో మై డ్రీమ్ అనమాట ఈ విధంగా కార్లో జై జై అని వెళ్ళడం. సో ఫస్ట్లో చాలా చాలా భయం వేసింది నేర్చుకోవడానికి. సో ఏదైనా మనకి రానంత వరకు మాత్రమే భయం, వన్స్ వచ్చిన తర్వాత ఇంకా మనమే ఇంకా సూపర్ తోపులు అనమాట. సో ఇప్పుడైతే కనుక నేను పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తున్నాను. మనం కొత్తగా ఏ పని చేసేటప్పుడైనా ముందు వినాయకుని తలుచుకుంటాం కదా, మరి అలాంటి వినాయక చవితి రోజున నేను ఈ మంచి గుడ్ న్యూస్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. బేబీ రియాక్షన్. హలో హలో హాయ్ హలో, హౌ ఆర్ యూ? డి యూ సర్ప్రైజ్? Did you surprise? No? Yes, I know. You know? You like it? There's so many flavors. Look. 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 Yeah. Let me park first. Where's even the parking? పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఏజ్లో మనం ఏదన్నా ఒకటి కొత్తగా నేర్చుకుంటున్నామంటే కనుక మన ఇంట్లో సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను చెప్పినట్టు చాలా భయం వేసింది. సో అందులోనూ దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ అంటే చాలా హార్డ్. సో ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తారు, వామ్మో దుబాయ్లో లైసెన్స్ అంటే చాలా కష్టం అనేసి. ఎందుకంటే అంత స్ట్రిక్ట్ అనమాట. ఎందుకంటే మనకి టెస్ట్ పాస్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు యూఏఈలో. సో చాలా డిఫికల్ట్, ఎందుకంటే చిన్న మిస్టేక్ని కూడా మనకి కన్సిడర్ చేస్తారు పాస్ చేయరని. సో మనకి ఎవరిని అడిగినా అదే చెప్తారనమాట, అంత డిఫికల్ట్ అనేసి. సో అలాంటిది నేను సింగిల్ అటెంప్ట్లోనే అన్ని 3 టెస్ట్లు ఉంటాయి మనకి, పార్కింగ్ టెస్ట్ అండ్ ప్రీ ఫైనల్ 3 టెస్ట్లు ఉంటాయి అనమాట. సో 3 టెస్ట్లు ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయానంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. యాజ్ ఏ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్గా నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈవెన్ నాకు డ్రైవింగ్ నేర్పించిన ఇన్స్ట్రక్టర్ కూడా నేను నేర్చుకునేటప్పుడు ఎవ్రీడే నన్ను అడిగేది, మీరు హౌస్ వైఫా అని. నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ రిపీట్ చేసేది అనమాట. ఎందుకంటే సో తను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అలా క్యాచ్ చేసేసేదాన్ని. తనకున్న ఎక్స్పీరియన్స్లో చాలామంది వస్తారు కదా నేర్చుకోవడానికి. సో హౌస్ వైఫ్స్ అంటే 1కి 10 సార్లు చెప్పించుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు కొంచెం బెరుకుగా అలా ఉంటారు కదా. సో నేను చూస్తుంటే జాబ్ చేసేదానిలాగా ఉన్నావు అంత కాన్ఫిడెంట్గా అని నాకు చాలా చాలా బూస్ట్ ఇచ్చారనమాట. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు చూస్తాం అంతే లేడీస్ డ్రైవ్ చేయడం, చాలా చాలా తక్కువ యూఏఈలో మనకి లేడీ డ్రైవర్స్. సో కానీ ఏంటంటే కనుక ఉంటారు, ముఖ్యంగా జాబ్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే స్కూల్స్కి పిక్ అండ్ డ్రాప్ చేస్తారు కదా చిల్డ్రన్స్ని. సో ఈ ఏరియాలో అయితే కనుక మనకి లేడీస్ ఎక్కువగా ఉంటారనమాట. సో ఎందుకు అంత డిఫికల్ట్ అంటే యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ మనకి లైసెన్స్ కోసం అయ్యే ఖర్చు చాలా అంటే చాలా ఎక్కువ. అందులోనూ అంత సింపుల్ కాదు టెస్ట్ పాస్ చేయడం. సో మనకు వచ్చే ఇన్స్పెక్టర్ అనమాట అంత ఈజీగా పాస్ చేయరు, మనం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా క్యాచ్ చేస్తారనమాట. సో అందుకని మనకి యూఏఈలో డ్రైవింగ్ అంటే అందరూ దడదడ వణికిపోతారు. ఈవెన్ కాస్ట్లీ అండ్ వెరీ స్ట్రిక్ట్ కూడా అనమాట. అందుకని మనకి దుబాయ్లో యూఏఈలో లైసెన్స్ అంటే కొంచెము భయపడతారు అందరూ. ఇప్పుడైతే కొంచెం రోజులు మారుతున్నాయి కదా. సో అందరూ న్యూ ప్యాకేజ్లని అవన్నీ ఇవన్నీ కొంచెం ఆఫర్లు పెడుతున్నారు లైసెన్స్ కూడా. బట్ ఇదే లైసెన్స్ మనకి 15-20 ఇయర్స్ బ్యాక్ అయితే వెరీ వెరీ డిఫికల్ట్ లైసెన్స్ రావడం. నెక్స్ట్ వీడియో నేనైతే కనుక డ్రైవింగ్ లైసెన్స్ గురించి యూఏఈలో ఫుల్ వీడియో చేస్తాను. మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ నేర్చుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేసి. సో మన ఛానల్ అయితే కనుక అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలైతే కనుక వచ్చేసారు, నేను తీసుకొచ్చిన స్నాక్స్ లైట్గా తినేసారనమాట. సో ఇంకా మేమైతే కనుక ఇంటికి బయలుదేరాము. ట్రెడిషనల్ డ్రెస్లో పండగ రోజు మంచిగా శారీ కట్టుకుని దుబాయ్లో కార్ డ్రైవ్ చేయడం అంటే వావ్, సూపర్ ఎక్సైటెడ్గా ఉంది ఈ మూమెంట్ వచ్చేసి. అండ్ మేము ఫైనల్గా అయితే కనుక ఇంటికి కూడా రీచ్ అయిపోయాము. సో పిల్లలు అయితే కనుక ఒక రౌండ్ పడుకుంటారు. సో పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు కదా. సో మళ్ళీ వీళ్ళని లేపుకొని నేనైతే కనుక ఇంటికి తీసుకెళ్ళాలి.
ఇంటికి రావడమే బేబీ అయితే కనుక నేను ఏ విధంగా పూజ చేయడానికి చూడడానికి వచ్చేసింది. ముఖ్యంగా బుజ్జి కనిపేని చూడడానికి వచ్చిందనమాట. సో అవన్నీ చూస్తుంది ఏ విధంగా చేశాననేసి. ముందే చెప్పాను నేను ఈ ఫెస్టివల్ ఉంది మనకి ఇలా చేస్తాం కదా అని. సో కొంచెం ఐడియా ఉందనమాట. సో అందుకే రాగానే చూస్తుంది ఏం చేస్తానని. సో ఆడపిల్ల చూడండి, నా కూతురేమో వచ్చి పూజ ఎలా చేశానా అని చూస్తుంది. సో వాడు చూడండి కిచెన్లోకి వెళ్ళి నేను ఏమేమి రకాల వంటలు చేశానో ఎత్తుకుంటున్నాడు రాగానే. ఆడపిల్ల అనిపించుకుంది. పండు నాకులాగా స్వీట్ ఎక్కువ తింటాడు. సో ఉండ్రాల కోసం వెళ్ళాడంట. సో చెప్పంగానే దేవుడి దగ్గర తీసి ఇచ్చేస్తుంది వాళ్ళ అన్న కోసము. అబ్బా నేను చెప్పాను కదా, సో వీళ్ళు ఉండ్రాలు చూస్తే ఇదే పని చేస్తారని. సో మా వాడు ముఖ్యంగా ఉండ్రాలు చూస్తే చాలు పైకి ఎగరేసేస్తాడు. సో ఎట్టయితే స్కూల్ నుంచి వచ్చినాక ఆ ముచ్చట తీరిపోయింది పిల్లలకి. అదొక ఆనందం వీళ్ళకి. ఏంటో ఉండ్రాలు చూస్తే చాలా అలా పైకేయడం. గృహప్రవేశంకి ఈ రూమ్లోకి వచ్చినప్పుడు అలా చేసాం మేము. ఇంకా అదే పట్టుకున్నారు. లోపల వాళ్ళిద్దరు అల్లరి చేస్తుంటే ఈ లియోగాడు అరుస్తున్నాడు బయట. ఈ విధంగా స్కూల్ నుంచి వచ్చేసరికి 3 అయిపోతుంది అనమాట టైము. 3:10 అలా అయిపోతుంది ఎంత లేదన్నా. ఇంకా రాగానే డైలీ స్నానం చేస్తారు. సో ఈరోజు ఇంకా పండగ కాబట్టి చక్కగా కొత్త డ్రెస్ వేసి రెడీ చేశాను అనమాట. సో ఇప్పుడు ఈవినింగ్ ఎలాగో నిమజ్జనం చేస్తాం కదా, ఇంకా బేబీ ఎలాగో ఇప్పుడు చక్కగా స్నానం చేస్తుంది కాబట్టి ఇంకా కొంచెం కదిపించేసాను. సో ఆ విధంగా కదిపితే మనం ఏ టైంలో అయినా తీసుకోవచ్చు కదా. ఇంకా ఈవినింగ్ టైంలో నేను ఒక 5:30కి ఇంకా నేను నిమజ్జనం చేయడానికి స్టార్ట్ చేశాను. పండు అయితే కనుక స్విమ్మింగ్ క్లాస్ ఉంటే వెళ్ళిపోయాడు. ఇంకా మేమిద్దరమే ఉన్నాము. సో ప్రతి సంవత్సరం కూడా బేబీతోనే చేపిస్తాను నేను. సో పండు ఉంటే ఇద్దరు చేస్తారు. సో వాడు ఎలాగో లేడు కాబట్టి ఇంకా బేబీతో నిమజ్జనం చేపించేస్తున్నాను. వీడు చూడండి పొద్దునుంచి దగ్గరికి రాలేదు. ఎట్లయితే వచ్చేసి కొబ్బరి నీళ్ళు తాగేసాడు వీడు. మన బుజ్జి గణపయ్య అయితే నిమజ్జనానికి బయలుదేరాడు. సో అందరూ చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్కి. నువ్వేంటే జై బోలో గణేష్ మహారాజ్కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. నువ్వేంటి బాల్ తెచ్చుకున్నావు వెళ్ళి. సాయంత్రం టైంలో చూడండి వెదర్ భలే ఉంది. సో ఏంటంటే కొంచెం 2-3 రోజుల నుంచి డస్ట్ స్ట్రోమ్ లాగా కొంచెం దుమ్ము బాగా లేస్తుంది గాలికి. సో మెయిన్ మనం ఉండే ఏరియా కొంచెం స్కూల్ ఏరియాలో అయితే కనుక పొద్దునైనా కూడా ఈవినింగ్ అయినా సో కొంచెం దుమ్ములాగా బాగా లేస్తుంది. గాల్లో అంత మసకగా ఉంటుందన్నమాట. విచిత్రం ఏంటంటే మన కళ్ళకు కనిపించే దూరంలో సముద్రం ఉన్నా కూడా సో ఈ విధంగా బాల్కనీలోనే మేము బకెట్లో వాటర్ పెట్టేసి ఈ విధంగా నిమజ్జనం చేసేస్తాము. సో ఎలాగో నేనైతే గణేషుని పిండి అలాగే పసుపుతోనే చేశాను కాబట్టి సో ఈ విధంగా ఇంట్లోనే చేసి అది చక్కగా ఇంకా తెల్లారు ఏంటంటే ఆ వాటర్ని మనకున్న ప్లాంట్స్కి వేసేస్తాను అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేస్తాను నిమజ్జనం. ఈ విధంగా బాల్కనీలో వాటర్ పెట్టేసి ఇంకా నా కూతురు అయితే 2 రోజులు ఇక్కడే కూర్చోమన్నా కూర్చునిద్ది ఆ బకెట్లో ఆడుకుంటూ వాటర్తో. మన బుజ్జి గణపయ్య మొత్తం కరిగిపోయే వరకు కూడా నా కూతురికి ఇక్కడే కూర్చుని జాగ్రత్తగా కాపలా కాసిద్ది. ఆ బాల్స్ చిన్న ఉండ్రాలు వేస్తాను కదా, అవి కూడా తీసుకొచ్చి దీనిలో వేసేసింది అనమాట. సో ఇప్పుడు ఆ బాల్స్తో ఆడుకుంటా ఉంది. అవి ఏంటి వైట్ కలర్లో ఉన్నాయి ఏంటి అని అడుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇంకా అక్కడే కూర్చునిది 2 రోజులు కూర్చోమన్నా. సో సాయంత్రం అయింది, కొంచెం చల్లబడింది, ఎండలేదు కాబట్టి నేను కూడా కాసేపు కూర్చున్నాను. ఇంకా బేబీ రావట్లేదని లియోగాడే మా ఇద్దరి మీద ఎక్కి ఆడుతున్నాడు అనమాట. సో ఇంకా అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్దామంటే అసలు రావట్లేదు. ఇంకా లాభం లేదు, ఇంకా నేను ఇంకా వదిలేసి వెళ్ళిపోయాను. ఈ రోజుకైతే వచ్చేలా లేదు. అదిగోండి ఇంకా అట్లా ఆడుతూ ఉంటుంది అనమాట. అసలు ఇంకా మనం ఎంత చెప్పినా ఏందో. వీడు చూడండి, వీడి పనిలో వీడున్నాడు. ఈ విధంగా మన బుజ్జి గణపయ్య నిమజ్జనం అయితే కనుక అయిపోయింది. సో ఇంక ఈ పిల్లని ఇక్కడ వదిలేసి నేనైతే కనుక వెళ్ళిపోతున్నాను. సో ఇది గాయ్స్ ఈరోజు మన వీడియో. ఐ హోప్ మీరైతే నా వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నాకు తెలిసి మీరెవ్వరు ఈ వీడియో ఇంతవరకు చూస్తుంటారు. ఒకవేళ చూసినట్లయితే కామెంట్లో రెడ్ హార్ట్ సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.